ఈ రోజు మా డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న పిల్లల వల్ల మొత్తం ప్లాన్ అయితే స్పాయిల్ అయిపోయింది. ఇంతకీ మ్యాటర్ అంటే చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ అందరికి తెలుసు కదా, మేము కింద ఫ్లోర్ మీద రెడ్ కలర్ వేసామని. అయితే కొంతమంది ఏమని కామెంట్ పెడుతున్నారంటే, ఇలాగో రెడ్ కలర్ వేశారు కాబట్టి వైట్ కలర్ పెయింట్ తో మొత్తం కార్నర్ లో కోళ్ళ ముగ్గులు వేయక అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. ఫస్ట్ నాకు ఒకరు అలా కామెంట్ చేయగానే పెద్దగా నేను పట్టించుకోలేదు, కానీ చాలా మంది కంటిన్యూస్ గా అదే కామెంట్ పెట్టడం వల్ల నాకు కూడా ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. అండ్ అదే కాకుండా మా మమ్మీని అడిగితే మా మమ్మీ కూడా చేయమని చెప్పింది. ఇంక ఈ రోజు ఎలాగైనా వేసేద్దామని చెప్పి పెయింట్ షాప్ కి వెళ్ళి ఫస్ట్ పెయింట్ అయితే తీసుకొచ్చేసాను. కానీ కరెక్ట్ గా నేను పెయింట్ వేసే టయానికి ఇంకా మా డబుల్ బెడ్రూమ్ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ మా ఇంట్లోకి వచ్చేసారు. వాళ్ళు రావడం ప్రాబ్లం కాదు, ఆ టైంలో నేను పెయింట్ వేయడం ప్రాబ్లం. ఎందుకంటే నేను పెయింట్ వేసేసాక వాళ్ళు చూసుకోరు, దాన్ని తొక్కేస్తారు, మళ్ళీ ఇల్లంతా చేసేస్తారు, గందరగోళం అయిపోతుంది. పెయింటింగ్ కాస్త పెంటగా అయిపోతుంది అని చెప్పి ఆపేశాను. ఇంకేముంది, మా ఇంటి దగ్గర ఒక పార్క్ కూడా ఉందన్నమాట. ఇంకా పార్క్ వెళ్దాం పదక్క అని చెప్పి నన్ను శివన్ అయితే గుంజుకొని పోయిర్రు. అందరు మాకెంత ఫ్రీ అయిపోయారంటే ఈవెన్ వాళ్ళు మా మాట కూడా వినరు, అంత ఫ్రీ అయిపోయారన్నమాట. ఇంకా చేసేదేం లేక మేము కూడా పార్క్ వెళ్ళిపోయాం. ఇంకా ఆడికి వెళ్ళాక శివ తన తెలివితేటలతో నా బుర్ర పలగొడదాం అనుకున్నాడు. అదే నా మోకాలం పలగొడదాం అనుకున్నాడు. బాల్ తో కొట్టాడనమాట. దేవుడి దేవల్ల ఏం కాలేదు నా బ్రెయిన్ కి. ఇంకా ఆడికి వెళ్ళి వెదర్ చాలా బాగుందని చెప్పి ఒక 2-3 రీల్స్ అయితే తీసుకున్నాను. మా చుట్టుపక్కల వాళ్ళైతే నన్ను చూసి అందరు షాక్ అవుతున్నారు, ఏంది గందరగోళం అని చెప్పి. మళ్ళీ నేను ఏదైనా అన్నాను అనుకోండి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ అక్క అని అంటారు. మా మమ్మీకి అయితే అసలు ఏం అర్థమైతే లేదు ఏం జరుగుతుంది. వాటికైతే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.